లాస్ట్ మహేష్ బాబు కొంచెం కామెడీ కనిపించాడేమో కానీ ఫస్ట్ ఆ విజువల్స్ చూస్తా ఉంటే ఆ హనుమంతుడి మీద ఒక రథం వస్తా ఉంటదన్న. ఆ షార్ట్ అసలు ఎప్పుడన్నా చూసామో మనం. నిజంగా మహాభారతం ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. నాకు తెలిసి ఇది ఫుల్ఫిల్ చేసుకునేస్తాడేమో. ఫైనల్ గా అందరూ హనుమంతులు అందరూ నిలబడి రాముడు పైన నిలబడి ఒక బాణం వేస్తాడన్న. ఆ షార్ట్ ఉంటది. అది కదరా రాజమౌళి గారు అనిపించింది అన్న. ఏందన్న ఆ షార్ట్స్ ఏంటి, ఆ ఐడియా ఏంటి, అసలు ఏం చూపించబోతున్నాడు, సైన్సా లేకపోతే ఒకటేంటో ఐస్ ముక్కలు ఏదో ఉంటది అంటే సైన్స్ చూపించబోతున్నారు, పురాణాలు చూపించబోతున్నాడు, ఏం ప్లాన్ చేశారు, టైం ట్రావెలర్ ఉంది, అసలు ఏం చూపించబోతున్నాడు, ఏం ప్లాన్ చేశాడో జక్కన్న మాత్రం రాజమౌళికి తగ్గ ఇదన్న. ఇంతకుముందు బాహుబలి చూసాం, RRR చూసాం, విక్రమార్కుడు, సై చాలా చూసాం కానీ ఈ రేంజ్ ఎఫెక్ట్ అయితే ఎప్పుడు చూడలేదన్న. అంటే రాజమౌళి గారి మీద ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగే కొద్దికి ఆయన దాన్ని ఇంకా రీచ్ అవుతున్నాడు అనమాట. ఏం విజువల్స్ అన్న, నిజంగా నిన్నటి నుంచి ఒక 20 సార్లు చూసింటానన్న. ఆ విజువల్స్ ఇంకా మైండ్ లో నుంచి పోవట్లేదు. అందరూ కాపీ పేస్ట్, బొక్క బోషాను, ఆవు వాడు వాడాడు, పవన్ అన్న వాడారు అనేసి అంటున్నారు కానీ కాపీ పేస్ట్ లేకుండా ఏముంటాయి. ఆ సీన్ కి అది అవసరం కాబట్టి వాడుకున్నారు. సినిమాలో చూసినప్పుడు ఏదో కావాలని పెట్టుంటే మనం కాపీ ట్రోల్ అనాలి కానీ ఆ సీన్ కి అది అవసరం అన్నప్పుడు పెట్టుకున్నారు. రాజమౌళి గారి కాపీ ఏందన్న, వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్. అవతార్ కూడా వేస్ట్ అన్న నన్ను అడిగితే. మొన్న వచ్చింది రణబీర్ కపూర్ గారిది మహాభారతం టీజర్ ఒకటి వచ్చింది, దీని ముందర వేస్ట్ అన్న. అది అమ్మ ఏమి ఇచ్చాడన్న రాజమౌళి గారు. ఫస్ట్ మహేష్ బాబు గారిదే వచ్చింది, ఏంద్రా డిసప్పాయింట్ చేశారు, ఫస్ట్ ఫ్లాప్ వస్తుందేమో రాజమౌళి గారికి అనుకున్నాం. బట్ తర్వాత 3 minutes వీడియో వచ్చిందన్న. అబ్బాబాబా నిండిపోయింది, కడుపు నిండిపోయింది, కళ్ళు నిండిపోయింది. ఎందుకంటే ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు. మహేష్ బాబు గురించి మేము అంత వెయిట్ చేయలేదు. బట్ ఆయన ఇచ్చిన విజువల్స్, రామం అనేసి ఎక్కడన్నా చూసామా? మన పురాణాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. అలాంటి షాట్ ఒకటి చూసామా అన్న. అందరూ హనుమంతులు నిలబడి రాముడు పైనుంచి బాణం వేస్తాడు. మహేష్ బాబు గారు రాముడి గెటప్ లో ఒకసారి ఊహించుకోండి అన్న. థియేటర్ లో ఒకటే చెప్తున్నా, 2027 వరకు నేను చచ్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను అన్న.